చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ చూస్తే జస్ట్ ఓవరాల్గా our contribution is less than 5% to the overall country contribution చూసుకుంటే. సో ఈ ఐటీ అనేది జనరల్గా మనకి ఆల్దో మెజారిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఐటీ ఇంజనీర్స్ కానీ మన రాష్ట్రంలో నుంచి వస్తున్నారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ది ఐటీ ఇంజనీర్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్, ఎస్పెషలీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు ఏ విధంగా తీసుకురావాలి, అలాగే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మన ఐటీ 5% నుంచి 10% పెంచేలాగా ఈ 3 సంవత్సరాల్లో ఏవేమి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో సో వీ హ్యాడ్ అ రౌండ్ టేబుల్ డిస్కషన్స్. మొదట్లో యాక్చువల్గా మేము అబౌట్ 25-30 కంపెనీస్ మేము ఇన్వైట్ చేస్తాం. దాంతో వర్క్షాప్ లాగా పెట్టుకొని ఎస్పెషలీ ఈ ఐటీ అంటే కేవలం ఐటీ కాకుండా పరిమితమే కాకుండా ఐటీ ఈజ్ నౌ మైగ్రేటెడ్ టు సో మెనీ అదర్ ఫీల్డ్స్. ఎడ్యుకేషన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు. అలాగే బేసిక్లీ టుడే ఐటీ హెస్ బికమ్ బ్యాక్ బోన్ ఫర్ ఆల్ ది నెసెసరీ యూటిలిటీస్ ఆర్ బేసిక్ నెసెసిటీస్ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో హౌ కెన్ వి ఇంక్రీజ్ ద జాబ్ ఆపర్చునిటీస్, అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఆ ఐడియాతో మేము ఈ రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది. సో దీంట్లో కూడా వీ టార్గెటెడ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఐటీ కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి వేరే దేశాలు పోయిన కంపెనీస్ కావచ్చు. ఫస్ట్ వీ రీచ్డ్ అవుట్, ఎందుకంటే ఏవైనా సరే వాళ్ళకి సెంటిమెంట్ ప్లస్ లోకల్గా మనకి రాష్ట్రంలో ఏదో చేయాలని ఉంటుంది కాబట్టి వీ రీచ్డ్ అవుట్ ఫస్ట్ టు ద తెలుగు స్పీకింగ్ తెలుగు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రీచ్ అవుట్ అవడం జరిగింది. కానీ మాకు ఆశ్చర్యం ఏమేసిందంటే వెన్ వీ కాల్డ్ అవుట్ 25, 76 people responded. 76 people responded and said we would like to come to Andhra Pradesh. ఇలాంటి కోవిడ్ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఐ మస్ట్ రియలీ కాంప్లిమెంట్ ది CEOs and the MDs for the commitment for Andhra Pradesh state. So first of all, I would like to thank the MDs and CXOs who have come to this round table conference. Today, 53 companies have physically participated and about 10 companies have come on virtual participation అన్నమాట. దీంట్లో ఎక్కువ మేము చూసింది కూడా ఏంటంటే 6 మేజర్ కాన్సెప్ట్ స్టడీస్గా మేము అంటే వీళ్ళకి ఒక డిస్కషన్ గ్రూప్స్గా 6 డిస్కషన్ గ్రూప్స్గా పెట్టి వాళ్ళ నుంచి సలహాలు తీసుకుంటున్నాం అనమాట. ఏ విధంగా మనం చేయవచ్చు అనేది. మన ముఖ్యమంత్రి గారికి హీ హాజ్ హిస్ విజన్ ఆఫ్ బిల్డింగ్ కాన్సెప్ట్ సిటీస్, అలాగే ఐటీ అగ్రికల్చర్లో ఏ విధంగా తీసుకురావాలి, ఎడ్యుకేషన్ సెక్టర్లో ఏ విధంగా తీసుకుపోవాలి, వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏ విధంగా చేయాలి, దాంతోపాటు స్కిల్లింగ్ ఏ విధంగా పెంచుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎస్పెషలీ కింద స్థాయి నుంచి 2-3వ తరగతి నుంచి కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, ఇంటిట్యూట్ స్కిల్స్ ఏ విధంగా పెంచుకుంటూ పోవాలని చెప్పి ఒక ఐడియాతో అంటే ముఖ్యమంత్రి గారికి క్లోజ్గా హార్ట్లా అంటే ఆయనకి దగ్గరుండే సబ్జెక్ట్స్ అన్ని కూడా ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ అండ్ స్కిల్లింగ్. కాబట్టి దీని బేసిస్గా తీసుకొని మేము ఈ ఐటీ సర్వీసెస్ ఏ విధంగా తీసుకోవాలని ఒక సలహా పెట్టుకున్నాం. అండ్ ఐ మస్ట్ ఆల్సో థ్యాంక్ దేర్ హ్యావ్ బీన్ 5 secretaries who have graced this occasion, and I must all heartfully thank మన సతీష్ చంద్ర గారు, అలాగే శ్రీలక్ష్మి గారు, పూనం మల్కొండే గారు, అఫ్ కోర్స్ మై ఆర్ సెక్రటరీ మిస్టర్ మా ఇండస్ట్రీ సెక్రటరీ కావచ్చు, మా ఐటీ సెక్రటరీ జయలక్ష్మి కావచ్చు. వీళ్ళందరూ కూడా నిజంగానే ఈరోజు వచ్చి ఈరోజు హాలిడే అయినప్పటికీ కూడా వచ్చి పాల్గొని ఈ విధంగా ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం దీన్ని పాలసీగా ఇంటిగ్రేట్ చేసుకొని పాలసీగా ఇంటిగ్రేట్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో పవర్ సప్లై చాలా బాక్స్ మార్చేయండి. ఓకే
ఓకే ఇప్పుడు ఓకే మళ్ళీ పోయింది ఇందాక వచ్చింది నువ్వు లేపినప్పుడు నువ్వు దింపినప్పుడు పోతుంది లేదు కింద కింద ఇక్కడ అలా ఉంచు దాన్ని పడుకోబెట్టి మాకు అలా ఉంచు. రైట్. సో ఈ విధంగా హౌ డు వి ఇంటిగ్రేటెడ్ ఇంటూ అవర్ మెయిన్ పాలసీ అంటే గతం 2 సంవత్సరాలు కూడా చాలా మంది ప్రశ్నించేది కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందనేది. మా ముఖ్యమంత్రి గారు యాజ్ పర్ ప్లాన్ ప్రకారం హీస్ ఫస్ట్ ఫోకస్ ఇస్ ఆన్ గ్రాస్ రూట్స్ లో మనం అభివృద్ధి తీసుకొని వస్తే తర్వాత పైన మనం వీ కెన్ బ్రింగ్ ఎవెన్చువల్లీ స్కిల్లింగ్ తో పాటు మనం రాబోయే రోజుల్లో ఉద్యోగాలు కేవలం లోకం ఉద్యోగాలే కాకుండా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన హీ రీవిజిటెడ్ మోస్ట్ ఆఫ్ దిస్ ఫండమెంటల్ ఇష్యూస్ అండ్ హీస్ బ్రింగింగ్ గ్రేట్ రిఫార్మ్స్ కాబట్టి ఈ రోజు ఆ రిఫార్మ్స్ ఈ రోజు మనకు కనబడుతున్నాయి అన్నమాట, మన కళ్ళ ముందరే కనబడుతున్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఇంతమంది సిఇఓస్ మనకి ఈరోజు స్పందించి ఇక్కడ రావటం ఏంటంటే దే హ్యావ్ సీన్ ఫిజికలీ ద ప్రోగ్రెస్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టేకింగ్. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా మంది యువతలు ఎవరెవరు ఈ మధ్య ఐటీలో వాళ్ళు ఉద్యోగాలు ఏది కోరుకుంటున్నారో తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు ఐటీలోనే సెక్టర్లోనే కాదు ఐటీ సెక్టర్లో ఇంకా మిగతా ఉండే స్పెషలైజ్డ్ ఐటీ సెక్టర్లో కూడా దానికి ఫోకస్ చేసుకొని మేము తీసుకోబోతున్నాం. అలాగే ఒక ముఖ్యంగా ఏంటంటే అలాగే మే బహుశా లాస్ట్ వీక్లో ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో కూడా నీతి ఆయోగ్తో పాటు నాస్కామ్తో పాటు కూడా మేము అరేంజ్ చేయబోతున్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ మీద పెరుగుతుంది కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. థ్యాంక్ యూ. సై థ్యాంక్ యూ. అంటే టుడే వీఆర్ బ్రింగింగ్ అవుట్ 3 కాన్సెప్ట్ సిటీస్. 3 కాన్సెప్ట్ సిటీస్లో విశాఖపట్నంకి వచ్చేతలికే వీఆర్ ఇన్ డిస్కషన్ విత్ నీతి ఆయోగ్ అండ్ అమితాబ్ కాంత్ గారు సిఇఓ గారు ఏం చెప్పారంటే కీప్ విశాఖపట్నం యాజ్ అ డెస్టినేషన్ ఫర్ రోబోటిక్స్, జెనోమిక్స్, అలాగే 5G టెక్నాలజీస్, AI టెక్నాలజీస్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి హై అండ్ ఐటీ డెస్టినేషన్గా మనం క్రియేట్ చేస్తాం, కాన్సెప్ట్ సిటీగా క్రియేట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని భాగంగానే మేము మేలో వీఆర్ కాలింగ్ దిస్ గ్లోబల్ కాన్ఫరెన్స్ Visakhapatnam as an IT destination for future technologies.